గత 22 నెలల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి నాయకులు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశం విశేషంగా జరిగింది. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, జనసేన పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, టీడీపీ ఉపాధ్యక్షులు చందమామ వాసు, బీజేపీ నాయకులు కొట్టువాడ హరిబాబు, ఎస్కేపీపీ ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, మాస్టర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కచుమర్తి బాబురావు, బీసీసీఎల్ అధ్యక్షులు దంగేటి గౌరీశంకర్, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి జాస్తి విజయలక్ష్మి, వార్డు ఇన్ఛార్జ్ దొమ్మలపాటి విజయలక్ష్మి, తెలుగు యువత అధ్యక్షులు కొడుపోడి ఫణితేజ పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ ద్వారా కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. స్థానిక ఏరియా ఆసుపత్రుల్లో 16 లక్షల సిఆర్ఎస్ నిధులతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయడం, లెప్రసీ కాలనీలో 8 లక్షలతో ఇళ్ల మరమ్మతులు చేయడం పేదల పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనమన్నారు. నేను కచుమర్తి బాబురావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ టు రామచంద్రపురం పట్టణం. ముందుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన సందర్భంగా మా నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా నిన్నే రాముడికి లక్ష్మణ్ లాంటి మన చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో తోడుగా ఉంటున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చిన్న శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా అతి త్వరలో పరిపాలనలోకి ఇచ్చేస్తున్న సందర్భంగా, అదేవిధంగా నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని అతి చిన్న వయసులో మంత్రిగా ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారంతో పాటు తన తండ్రితో సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రజలను 2 కళ్ళలా కాపాడుతూ, ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి సంక్షేమని గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు నడుస్తుంటే, నిరుపేద, దళిత, బహుజన, అగ్రవర్ణ పేదల కోసం ఏర్పరిచిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ని నిర్మించిన శ్రీ వాసంశెట్టి సత్యం గారితో వీధిల వాడల ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ తండ్రి మరియు అదే విధంగా పాలనాపరంగా వాసంశెట్టి సుభాష్ గారు ఈ నియోజకవర్గంలో 22 నెలల నుంచి చేసిన అభివృద్ధిని, అదేవిధంగా ముఖ్యంగా మా పట్టణానికి వస్తే రామచంద్రపురం పట్టణంలో 8 వార్డులు ఉన్నాయి. 28 వార్డులో 22 నెలల్లో సుమారు 40 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. ఏంటయ్యా అభివృద్ధి అంటే, ప్రతి వార్డులో ఎక్కడైతే దారి లేదో ఆ దారి లేని చోట, రోడ్డు లేని చోట ఒక సీసీ రోడ్డు ముఖ్యంగా ఏర్పడటం. ఎందుకంటే కొన్ని చోట్ల అసలు ఈ గత 15 సంవత్సరాల నుంచి కూడా చాలా చోట్ల మట్టి రోడ్లు కూడా లేవు. అటువంటి మట్టి రోడ్లు లేని ఏరియాలు ముందుగా కనుక్కొని అసలు రోడ్డు లేని చోటే రోడ్డు వేయడం మొదలెట్టారు. తర్వాత క్రమంలో ఈ 45 కోట్లను ఏం చేశారంటే, కొన్ని చోట్ల ఎక్కడైతే డ్రైనేజీలు లేవో అటువంటి చోట్ల డ్రైనేజీలు, ఎందుకంటే 28 వార్డు కూటమి నాయకులు మరియు ప్రజల అభ్యర్థన మేరకే ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా తాగునీటి సదుపాయానికి మున్సిపాలిటీ నుంచి వస్తున్న వాటర్ సరిపోకపోవడంతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పట్టణానికి ట్యాంకర్లు పెట్టి ఏ వార్డులో కావాలో ఆ వార్డు ప్రజలకే నిత్యం తాగునీరు అందిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పారు, ప్రభుత్వ ఆసుపత్రి ఈ రోజు ఓపీ చూడండి. ఓపీ చూస్తుంటే ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలోనే అత్యధిక ఓపీ కలిగిన గవర్నమెంట్ ఆసుపత్రి ఏదన్నా ఉంది అంటే అది మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి. దీనికి కారణం గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. అంటే అధికారం ఉంది అని ఏ అహంకారం లేకుండా తనకు నచ్చిన మార్గం ఆ పరమశివుని ఆశీస్సులతో సేవ చేస్తున్న వ్యక్తే శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. దానికి చిన్న ఉదాహరణ, నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రి వర్యులు వెళ్తే ఒక చెల్లి తన కాళ్ళకి చెప్పులు లేకుండా మిట్ట మధ్యాహ్నం ఎండలో వచ్చి మజ్జిగ తాగుతుంది. అది గ్రహించిన మంత్రివర్యులు వితిన్ సెకండ్ లో తన ఎదురుగుండా ఉన్న కార్యకర్తను, వాసంశెట్టి బాలయ్య కార్యకర్తను పిలిచి చెప్పులు తెప్పించి చెప్పులు వేయించి నిండు గర్భిణి అని తెలుసుకుని తనకు తోచిన సహాయం చేయడమే కాకుండా పౌష్టికాహారానికి నిమిత్తం ఇచ్చి మరలా, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా ఇంటికి రా, నేనున్నాను అభయం ఇచ్చిన నాయకుడిని ఈ నియోజకవర్గంలో ఎప్పుడన్నా చూసావా?
చూస్తే ఇంత మంచి నాయకుడిని మనం ఏ విధంగా గౌరవించాలో ఈ పుర ప్రజలకే నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అంటే ఎవరన్నా రాజకీయ నాయకులు ఒక రూపాయి తీయాలంటే కొంతమంది కార్యకర్తలు వెళ్ళి లేదా ఒక నాయకుడు వెళ్ళి చెప్పాలి. కానీ ప్రజల సమస్యల పట్ల స్పందన అంటే ఏమిటో నిన్న జరిగిన ఒక చిన్న సంఘటనే. అంటే ఇటువంటి సంఘటనలే ప్రతి నిత్యం సేవే సత్యమని నమ్మి వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ పేరుతో వాసంశెట్టి సత్యం గారు అనేక సార్లు ప్రతిరోజు మన వీధుల్లోనే కాకుండా పక్కనున్న గ్రామాల్లో కూడా ఎవరైతే నిరుపేద బలహీన దళిత అగ్రవర్ణ పేదల కోసం నిర్మించిన ఈ వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ప్రజలందరికీ నిత్యం సేవలు అందిస్తున్నారు. అంటే 28 వార్డుల్లో 22 నెలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 40 కోట్లు తెచ్చిన ఘనత మన శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, రామచంద్రపురం పుర ప్రజలందరికీ ఇక్కడ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ గారు, పోల్చెట్టి చంద్రశేఖర్ గారు పైన రామలక్ష్మణ్ లాగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఇక్కడ పోల్చెట్టి చంద్రశేఖర్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు అన్నదమ్ములా ఉన్నారో, ఈ పుర ప్రజలకు ఏది కావాలో ఒకరినొకరు చర్చించుకుంటూ మిగిలిన వార్డున కూటమి నాయకులతో చర్చిస్తూ ప్రజల్లోకి దినదినాభివృద్ధి కింద కొనసాగుతున్నారు. దీనికి కారణం కూటమి ఐక్యత. ఇటువంటి ఐక్యత ఉంది అంటే ముఖ్యంగా ఈ ప్రజలు ఇస్తున్న సహకారం. ముఖ్యంగా నేను ఒకటే నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను, సుభాష్ గారు అనే వ్యక్తి మంచిగా మారిపోయారనడానికి నేను జరిగిన ఒక చిన్న సంఘటన. ఇటువంటివన్నీ మనం మనసుతో ఆలోచించండి. రాజకీయాలు మొన్న పేరబద్దులు రాశారు ఒక విషయం చెప్పారు, మనుషులే శాశ్వతం కాదు, రాజకీయాలు శాశ్వతం కాదని. అంటే సుభాష్ గారు అదే గ్రహించుంటారు. ఎందుకంటే సుభాష్ గారికి ఎవరు చెప్పక్కర్లేదు, నిత్య సేవని నమ్మారు కాబట్టి తనకు తోచినప్పుడల్లా నిరుపేదలను ఆదుకుంటున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, మళ్ళీ మరలా ఈ వాసంశెట్టి సుభాష్ గారు, అదేవిధంగా తండ్రి గారు సత్యం గారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నాయకులే కాదు, పుర ప్రజల మీద కూడా ఉంది. ముఖ్యంగా మరొక్కసారి నా తరఫున, అదేవిధంగా మా నియోజక ప్రజల తరఫున, నా పుర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేను అంగరంగ వైభవంగా రామచంద్రపురం పట్టణంతో పాటు నియోజకవర్గంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఒక పండగలాగా చేశారు. దీనికి కారణం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి. భవిష్యత్తులో మీకు ఇంకా మున్ముందు మన గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరుగుతాయని మీరందరూ కూడా సహకరించాలని ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై. అందరికీ నమస్కారం. నా పేరు జాస్తి విజయలక్ష్మి. నేను అమలాపురం పార్లమెంట్ అధికారి ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి చూస్తుంటే మేము ఈ పార్టీలో ఉండడం అదృష్టం, మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఏం చేద్దంటే గతంలో నాయకుల్ని రోడ్డు వేయమని అదని ఇదని అడగటం, రోజు ఎప్పుడు వెళ్ళి కార్యాలయాలకు వెళ్ళి అడగటం, వస్తే అడగటం అలా జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు, నాయకుల ద్వారా కాకుండా ప్రజలే మాకు రోడ్ లేదండి, డ్రైనేజ్ లేదండి అని సుభాష్ గారిని అడగటం, సత్యం గారిని అడగటం, వెంటనే పనిచేసి పెడతాం. మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుభాష్ గారు రావటం, వచ్చిన వెంటనే కూడా ఆయన అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా భావిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేశారు, అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి వేళ అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నడిపిస్తూ మా టౌన్ చూసుకుంటే అక్కడ డ్రైనేజీ కానివ్వండి, ఏదైనా సరే మా వార్డుకి వచ్చారు, మా వార్డులో ప్రజలు వచ్చి మాకు డ్రైనేజీ కావాలంటే వెంటనే కాగితం మీద పెట్టి వెంటనే వాళ్ళకి చెప్పి బిఏకి చెప్పి పని చేయించడం చూస్తుంటే గతంలో నాయకులు ఎందుకు ఇలా చేయలేకపోయారు? అదే నాయకులు కదా, అదే ప్రభుత్వాలు కదా అనుకున్నా. అంటే ప్రభుత్వం అక్కడ మాకు పైన ఉన్న ప్రభుత్వం అలాంటిది కూడా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలా చేశారో మనందరికీ తెలిసిన విషయమే. సంక్షేమం అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళు. ఆ ముగ్గురు కూడా తిమూర్తులా పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తిమూర్తులా పనిచేస్తున్నారు. ఆయన మోదీ గారు అండదండలు ఉన్నాయి. అంచేత ఈ రోజు మాకు సుభాష్ గారు కూడా ఉండి మేము ఇంకా పని చేయించుకుని మా వార్డుల్ని, మా పట్టణాన్ని కూడా మేము అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. ఇంచేతంటే మేము అడిగింది తడువుగా తక్షణం స్పందించి వెంటనే ఆయన ఆ పని పూర్తి చేస్తున్నారు కనుక. అలాగే కొడుక్కి తండ్రి అండదండలు, సత్యం గారు కూడా ఎంతో అండదండలుగా ఉంటూ వెంటనే వేళ ఆయన శ్రమ పడుతూ చూస్తుంటే మేమెందుకు అందరూ కూడా శ్రమ పడలేకపోతున్నాం. మేము
వెంటనే వచ్చి కార్యాలయంలో మేము కూడా ఏదో పని చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మేము అడగలిగితే చాలన్నట్టు మేము పనిచేయగలుగుతున్నాం. వాళ్ళకున్న ఉత్సాహం మాకు కూడా ఉండాలి. ఏం చేస్తుంటే మేము వాళ్ళు చేస్తున్నారు కానీ మేము చేసినట్టు వీళ్ళ వాళ్ళు మా వార్డులో పనిచేస్తుంటే అంచేత మాకు కార్యకర్తలు మా వార్డు ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఇలాంటి నాయకుడిని తీసుకొచ్చి మేము గెలిపించుకున్నందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తూ 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఎప్పుడు గతంలో లేని అభివృద్ధి ఇక్కడ జరిగిందంటే ఇది 22 నెలల్లో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా జరిగిన అభివృద్ధి 22 నెలల్లో జరిగిందంటే ఇంకా ముందు ముందు మాకు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇంకా మళ్ళీ వచ్చే నాటికి మాకు పనులు ఏమో ఉండవేమో అని కూడా మేము భావిస్తున్నాం. ఈ సుభాష్ గారు వెంట ఉండి మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటామని సుభాష్ గారు ఎప్పుడు ప్రకటించారు. అదే మాటగా మేమందరం కూడా ఆయన కండదండలుగా ఉంటూ మహిళలందరూ ఆయన ముందుకు నడిపిస్తాము. ఆయన అభివృద్ధి పదంలో నడుస్తుంటే మేము కూడా మేమే అభివృద్ధి చేస్తున్నామని ఒక తృప్తి మాకు కలుగుతుంది. ఆ తృప్తి మేము ఇంకా ఇంకా పొందుతామని చెప్పి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూటమి నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రభాకర్ వర్మ, టౌన్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్. అసలు విషయానికి వస్తే ఈరోజు మనం చూస్తున్నాం మోడీ గారి సహకారంతో కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మనం ఈరోజు చూస్తున్నాం. అదే విషయంలో మన నియోజకవర్గానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే అంతకుముందు నాయకులు మాటలకే పరిమితమయ్యారు, చేతల్లో వెనకబడేవారు. సుభాష్ గారు వచ్చిన తర్వాత సుమారు ఈ 22 నెలల్లో 40 కోట్లు రామచంద్రపురం పట్టణానికి 40 కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది. వివరాల్లోకి వస్తే 14 కోట్ల రూపాయలు సాధారణ నిధుల నుంచి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రిలీజ్ చేశారు. అలాగే 15,75,00,000 రూపాయలు అమృత్ 2 పథకం అంటే తాగునీటి పైప్ లైన్లు. అంతకుముందు పైప్ లైన్లు అన్నీ పాడైపోవడం ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 15,75,00,000 తీసుకొచ్చాడు. మనం చూస్తే 15th ఫైనాన్స్ నుంచి సుమారు 2,50,00,000 తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న మినిస్టర్ నారాయణ గారు రావడం జరిగింది. ఆయన 3 కోట్లు మనకి రిలీజ్ చేయడం జరిగింది. 1,50,00,000తో డ్రైన్ నిర్మాణం అంటే మనం చూస్తున్నాం ఎప్పటి నుంచో రామచంద్రపురం పట్టణంలో డ్రైన్లు వ్యవస్థ బాగోక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అది గౌరవ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆ రోజు సత్యం గారు నారాయణ గారు దృష్టిలోకి తీసుకొస్తే వెంటనే 1,50,00,000 రూపాయలు డ్రైన్లకి, అదేవిధంగా పార్కు అభివృద్ధికి 1 కోటి రూపాయలు, సెంటర్ డివైడ్ ఇంక మనకు 50,00,000 రూపాయలు, సుమారు 3 కోట్లు రిలీజ్ చేయడం కాకుండా ఫ్యూచర్లో రామచంద్రపట్నానికి ఏ విధమైన అవసరం వచ్చినా మేము ఫండింగ్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే మొన్న జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం వారు 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అంటే డ్రైన్లకి, వీధి దీపాలు, రోడ్లకి. అంతకుముందు 2,25,00,000 రూపాయలు సాధారణ నిధుల నుంచి మనకు రావడం జరిగింది. అది మొన్న 48 పనులకు గాను ఆ 2,25,00,000 శంకుస్థాపనలు మన మినిస్టర్ గారు చేయడం జరిగింది. తర్వాత ఈ 3 కోట్ల రూపాయలు కూడా త్వరలో శంకుస్థాపనలు జరుగుతాయి. రామచంద్రపురం టౌన్లో ఓ జేసీబీ అవసరం అని చెప్పి ఈ మధ్యకాలంలో 50,00,000 సుమారు రూపాయలతో జేసీబీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఈరోజు సచిన్ గారు ప్రతి వార్డులోకి వెళ్ళి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటో గ్రహించి మన రామచంద్రపురాన్ని స్వర్ణ రామచంద్రపురంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చేస్తున్న సచిన్ గారికి, వాసంశెట్టి సుభాష్ గారికి అందరికీ కూడా
రామచంద్రపురం పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.